ఈరోజు తప్పులు తెలుస్తున్నాయా? మరి పశ్చాత్తాప పడుతున్నారా? ప్రాయశ్చిత్తం ఉందా దీనికి అంటే బయటకు వచ్చిన తర్వాత తెలియాలి. కానీ బయటకు వస్తారా రాడా కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ ఏవో కొత్త కేసు అంటున్నారు. మరి ఉగాది విడుదల ఉందా లేదా అన్నది మరో రకమైన చర్చ. పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు సిఐడి కోర్టు ఈసారైనా రిలీజ్ అవుతారా? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. బెయిల్ ఓకే, రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్. ఇది అసలు ట్విస్ట్. కోర్టు బెయిల్ ఇవ్వడం ఇస్తుంది, కానీ రిలీజ్ అవుతారా లేదా అన్నది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే ఇది రెండోసారి కాబట్టి. మొదటిసారి అయితే బెయిల్ వస్తే రిలీజ్ అయిపోతారు ఈరోజు రేపు అన్నారు. సరే ఓకే, జరిగింది ఏదో జరిగింది. బెయిల్ అన్నది ఖచ్చితంగా కోర్టులు ఇవ్వాలి కాబట్టి, న్యాయస్థానాలు న్యాయపరంగానే వెళ్ళాలి కాబట్టి, బెయిల్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి బెయిల్లో రావడంలో తప్పలేదు. కానీ మనిషి మారాలి ఎవరైనప్పటికీ కూడా. తప్పులు చేయడం అన్న సహజం అండి, మానవ సహజం. తప్పు చేయని వాళ్ళు ఎక్కడ ఉంటారు ప్రపంచంలో. ఏదో రకంగా ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నదో పెద్దదో తప్పులైతే జరుగుతాయి, పొరపాట్లు అయితే జరుగుతాయి. కానీ దాన్ని సరిదిద్దుకున్నవాడు ఉత్తమ పౌరుడు అవుతాడు. తప్పు చేయడం ఎవరు తప్పు అని అనరు. చెయ్యకూడదు, ఓకే చేసేసారు అనుకుంటే దానికి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. మారాడు అనుకుంటే, మారలేదు అంటే ఇంకా భగవంతుడే చూసుకోవాలి. ఇక పోసానికి బయటికి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ప్రశ్నలు, లేక మరో కేసులో మరో జైలుకి తరలిస్తారా? ఇది పెద్ద ప్రశ్న. పోసాని హెల్త్ కండిషన్ బాగాలేదు, ఇది తెలుస్తున్నది. పోసానిపై ఏపీలో 19 కేసులు నమోదు చేశారటండి. ఇంకా 2-3 నడుస్తున్నది, ఇంకా 16 ఉన్నాయి. అదే టెన్షన్ ఇప్పుడు ఆయనకి. ఇంక నేను బయటకు వస్తానా రానా అన్నది. సరే, మాది అక్రమంగా పెట్టారా సక్రమంగా పెట్టారా అని కోర్టులు చూసుకుంటాయి. అక్రమంగా పెట్టినంత మాత్రాన కోర్టులు బెయిల్ ఇవ్వడం మానేవి కదా. 19 కేసులు అక్రమంగా పెడితే మరి 19 కేసుల్లోనే బెయిల్ ఈజీగానే వచ్చేస్తుంది. కానీ అక్రమంగా కాదు, సక్రమంగానే పెట్టారు అన్నట్టుగా పూర్తి ఎవిడెన్స్తో ఇస్తున్నారు అని. ఇక పీటీ వారెంట్లు జారీ కావడంతో పోసాని వేర్వేరు కోర్టులకు హాజరవుతుండడం కూడా మనం చూసాం. ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేదా? ఇది అందరూ కూడా ఎదురు చూస్తున్నది. ఎందుకంటే జనసేనులకి, టీడీపీ శ్రేణులకి, తెలుగు మహిళలకి, వీర మహిళలకి, తెలుగు తమ్ముళ్ళకి పోసాని పేరు ఎత్తితేనే నశానానికి ఎక్కేస్తుంది మంట. గుంటూరు